నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10-15 నిమిషాల్లో రీచ్ అయ్యే లొకేషన్‌లో, బిఎన్ రెడ్డి నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో డైరెక్ట్‌గా ఓనర్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి మంచి ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎలాంటి డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీ యొక్క పేరన్నది అండ్ సార్ దగ్గర క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇలాంటి మంచి కాలనీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎవరైతే చూస్తున్నారో డైరెక్ట్‌గా సార్ నెంబర్‌కి కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మన వ్యూవర్స్‌కి మీ యొక్క గుడ్ నేము అండ్ మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాలనీ పేరు, ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ వన్ బై వన్ క్లియర్‌గా చెప్పండి. నా పేరు నారోజు బ్రహ్మచారి. ఇక్కడ బిఎన్రెడ్డికి దగ్గరలో అల్మాస్గూడలో ఉంటాను నేను. సార్ మన ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీ పేరు చెప్పండి. ఆర్వీఆర్ కాలనీ. ఆర్వీఆర్ కాలనీ. హౌస్ ముందర ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? 30 ఫీట్ల రోడ్డు. 30 ఫీట్ల రోడ్. సార్ ఇది ఇక్కడ ఏదైతే బిఎన్ రెడ్డి అని చెప్పారో ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు. సార్ నేను 10-15 నిమిషాల్లో మనము ఎల్బీ నగర్ రీచ్ అవుతామని చెప్పాం కదా, కిలోమీటర్ వైజ్‌గా ఎంత దూరం ఉంటుందన్న విషయం చెప్పండి. అప్రాక్సిమేట్ 8 కిలోమీటర్లు ఉంటుంది. 8 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు హౌస్ కొన్న వాళ్ళకి నియర్ బై స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, ఇక్కడ వాటర్ సదుపాయం ఏ విధంగా ఉంది, వీటి గురించి కూడా క్లియర్‌గా చెప్పండి. కృష్ణా వాటర్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఓకే. మున్సిపాలిటీ దగ్గరలోనే ఉంది. ఓకే. హాస్పిటల్ వచ్చేసి మెట్రో భృంగి హాస్పిటల్ కిలోమీటర్ దగ్గరలోనే ఉంది. కిలోమీటర్ లోపే ఉంటుంది. ఓకే. స్కూల్స్ వచ్చేసి మీకు అప్ టు డిగ్రీ బీటెక్ అయిపోయే వరకు కాలేజీలు అన్ని కూడా 5 కిలోమీటర్ల సరౌండింగ్లోనే ఉన్నాయి. ఓకే సార్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్ కావచ్చు, స్కూల్ పరంగా కాలేజ్ పరంగా ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో అప్ టు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా దగ్గరలో ఉన్నాయి. ఓకే. సార్ ఇది మున్సిపాలిటీ అని చెప్పారు కదా, ఎక్కడ ఏ మున్సిపాలిటీ? బడంగపేట మున్సిపాలిటీ అండి. అది 200 ఫీట్ రోడ్ ప్రపోజ్డ్. ఓకే. అది మనకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓకే. అంటే బడంగపేట మున్సిపల్ ఆఫీస్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్. అంతే. ఓకే, వెరీ గుడ్ సార్. అది ఆదిబట్ల రోడ్డు. అది ప్రపోజ్డ్ 200 ఫీట్ రోడ్. ఓకే సార్. ఇప్పుడు ఈ మన రోడ్డు కూడా ఒక 200 మీటర్స్ దూరంలో 100 ఫీట్ల రోడ్ ప్రపోజ్డ్ ఉంది. ఓకే. సూపర్ మార్కెట్ అడిగారు ఇందాక. ఓకే. శ్రీనివాస సూపర్ మార్కెట్ ఒకటి వచ్చింది, చాలా పెద్దది. మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో చాలా బ్రాంచెస్ పడ్డాయి వాళ్ళవి. ఓకే. అది జస్ట్ పర్ లాంగ్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. శివాని సూపర్ మార్కెట్ అని వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే. ఇంకోటి మా మార్ట్ అని సూపర్ మార్కెట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఓకే సార్. ఓకే. ఈ హౌస్ 150 గజాలు అని చెప్పారు కదా, దీని డైమెన్షన్ చెప్పండి. 22.5 60. ఓకే. ఈ హౌస్ కి బోర్ వేయించారా సార్? బోర్ ఉందండి. బోర్ వేయించారు. బోర్ ఉంది. వాటర్ రిసోర్స్ చాలా ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. ఓకే. అంటే సమ్మర్ లో అట్లా ఏమి ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది లేదు. ఓకే. దాంతో పాటు కృష్ణ వాటర్ కూడా వచ్చాయి. కృష్ణ వాటర్ కూడా వచ్చాయి. పర్మిషన్ కూడా G+1 ఉంది. ఓకే. గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీకి టెన్షన్ లేదు, ఇబ్బంది ఉండదు. ఓకే సార్. మరి ఇలాంటి మంచి లొకేషన్ లో వాటర్ సదుపాయం ఉంది, అన్ని వసతులతోటి మీరు ఇల్లు కట్టారు కాబట్టి దీని యొక్క రేటు మన వ్యూవర్స్ కి చెప్పండి. 90 లక్షలు చెప్తున్నామండి. ఓకే. ఇది ఏమన్నా తగ్గించే అవకాశం ఉందా? నెగోషియబుల్. బ్యాంక్ లోన్ సదుపాయం ఉందా సార్? ఉందండి. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. ఉంది. ఓకే సార్. ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళు ఇల్లు నచ్చుకున్నట్లయితే మీరు నెగోషియేషన్ కూడా చేస్తారు? చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ అండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు వచ్చేసి మనము హౌస్కి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పటివరకు వచ్చేసి ఎవరైతే బిల్డర్ కమ్ ఓనర్ దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము, గేట్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియా అంతా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ టెర్రస్ పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. స్పేసియస్గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. అండ్ వెస్ట్ ఫేసింగ్లో వచ్చేసి మెయిన్ డోర్ రావడం జరుగుతుందండి. మెయిన్ డోర్ సంబంధించిన చౌకట్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ టైల్ వర్క్ చూడవచ్చండి, ఎంత నీట్గా ఇక్కడ వర్క్ చేయించారన్న విషయము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఒక ఇన్నోవా కార్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఒక పెద్ద సైజు ఒక ఎస్యూవీ కార్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేనైతే చౌకట్ ఉందో చౌకట్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ టైల్ తోటి అనేది నీట్గా వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి. హౌస్కి సంబంధించిన హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తున్నారు.
అండ్ ఇక్కడ స్పేషియస్గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేస్తున్నారు. విండో దగ్గర వచ్చేసి ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. చాలా నీట్గా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చండి. డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఏదైతే డైనింగ్ ఏరియా ఉందో ఇక్కడ వచ్చేసి వాల్కి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాష్బేసిన్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సర్వింగ్ ప్లాట్ఫామ్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి కిచెన్ నుంచి బయట వైపు డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి సౌత్ వైపు అవుతుంది. అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ హౌస్కి చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కిచెన్లో చూసుకున్నట్లయితే వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అనేది రావడం జరుగుతుందండి. పూజా రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. సజా ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా స్పేషియస్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు హౌస్ అన్నది. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. ఇటువైపు ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ ఏదైతే ఉందో ఇదంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనము ఫ్లవర్స్ అట్లా డెకరేటివ్ ఫ్లవర్స్ పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి. ఇక్కడ విత్ షెల్ఫ్లతో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాలనీ అనేది చాలా బాగా డెవలప్ అయిందండి. మంచి కాలనీలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ అంటే ఇక్కడ వాడినటువంటి బ్రిక్స్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ వాడడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి నార్త్ వైపు ఒక డోర్ రావడం జరిగింది. ఇది వచ్చేసి వాస్తు ప్రకారంగా ప్రొవైడ్ చేశారు. అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఒక స్టెప్ కూడా రావడం జరిగింది. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. విండో దగ్గర ఉన్నటువంటి ఫ్రేమింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి ఏదైతే ఏరియా ఉందో ఇక్కడ సీలింగ్ అనేది చేయించడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. ఇక్కడ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్ ఏరియాకి సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి కేవలం 15 రోజులలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ గమనించినట్లయితే హౌస్కి సంబంధించిన బోర్ పాయింట్ అంతా చూపిస్తున్నామండి. బోర్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి ఈశాన్య మూల అవుతుంది, బ్యాక్ సైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఏరియా అంతా చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా అవుతుంది. స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్న బిల్లర్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.